చేస్తున్నటువంటి యాక్టివిటీ అది బహుజన రాజ్యాధికార దిశగా అడుగులేస్తుందా, లేకుంటే ముక్కలు చెక్కలుగా విచ్ఛిన్నమవుతుందా, మేధావి వర్గం అంతా ఆలోచించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఎందుకంటే మన యువత ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో వస్తున్నటువంటి పెను మార్పులు మన జాతీయ యువతలో విధ్వంసాన్ని సృష్టించినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్న యువత ఉన్న దేశం ఏదంటే మన భారతదేశం. అలాంటి యువత, అలాంటి బహుజన సంబంధించినటువంటి యువత ఈ యాక్టివిటీలో పాల్గొనకుండా, ఈ ఆలోచన లేకుండా మన ఆలోచనలు, మన ఆశయాలు ముందుకు లేవని తెలియజేస్తూ, ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించేటువంటి ఈ పాట మీకు పాడి వినిపిస్తానండి. ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు, ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు, కొత్త చరిత్రనే రాయేలా కావాలి నువ్వు మండేలా, ప్రతి గుండెను కదిలించేలా అడుగేసేవో యోధుడిలా, పేదోళ్ళ కల నిజమయ్యేలా యువకులు కదలాలి ఈ నేల, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే, కద్దరు బట్టల కరెన్సీ రాజకీయాలను వదిలేయాలే, అభివృద్ధి చేయప్పుడు సేపొద్ద యువకులు రాజ్యం ఏలాలే, ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు, పరిపాలన చేతుల పట్టి నువ్వు ప్రజల ఎజెండా నెగరై, జనమున జెండను బట్టి వేల బతుకుల్లో వెలుగులు నింపై, సంబంధ వర్గాల కొరకై కదలాల ప్రజల ప్రతినిధివై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై, వేలాది గుండెల శబ్దమై వినిపించర నాయకుడై, యువకులు రాజకీయాలను చేతపట్టి సరికొత్త చరిత్ర ముద్రించై, ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు, ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు, అందరి హక్కైన రాజకీయం కోరెను అన్ని వర్గాల ధ్యేయం, యువత కదిలొస్తే సందేశం కోరుతున్నదిరా మన దేశం, యువకులు నడపాలే రాజకీయం రాసైర కొత్త అధ్యాయం, కదలాలి యువకుడా రాజకీయాలు ఒక్కరి సొంతం కాదు, కదలాలి యువకుడా రాజకీయాలు ఒక్కరి సొంతం కాదు, ప్రజల క్షేమమై ప్రతినభూన పరిపాలకుడై ఏలు, ఎదుగుతున్న ఓ యువతరమా ఓసారి ఆలోచించు, కనుల ముందు కదిలే జెండాలను ఒక్కసారి గమనించు, ఏండ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. థ్యాంక్ యూ.